దక్షిణాదికి కేంద్రం బాహాటంగానే అన్యాయం చేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ వివక్ష భవిష్యత్ ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. సీట్ల విషయంలో కోత, నిధుల విషయంలో కోత విధించి దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారన్నారు. నిన్న పార్లమెంట్లో ప్రజాస్వామ్య విజయం దక్కిందన్నారు. నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును సోమవారమే సభ ముందుకు తేవాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. నిన్న పార్లమెంట్లో మహిళా బిల్లు సాకుతో మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి అశాస్త్రీయంగా అక్రమంగా ఆ బిల్లును పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి బిల్లు వీగిపోవడం అనేది మోడీ గారి నాయకత్వానికి ఒక చెప్పపెట్టు లాంటిది. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం. ఎంత పెద్ద నాయకుడైనా ఒంటెద్దు పోకడకులు పోయి ప్రజాస్వామ్యాన్ని మరిచి అహంకారంతో ముందుకెళితే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ అడ్డు తగులుతుందని చెప్పటానికి నిన్న జరిగినటువంటి బిల్లు వీగిపోవడం ఒక పెద్ద నిదర్శనం. ఉత్తర భారతదేశానికి అధిక సీట్లు, దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు ఇచ్చే ప్రక్రియని ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొని బిల్లు నిలుపుదల చేయడంలో సఫలమైనారు. బీజేపీ ప్రభుత్వం యొక్క నియంత్ర పోకడకు ఒక చెక్ పెట్టినట్టుగా నిన్నటి సంఘటనని ఉదరించుకోవచ్చు. ఉత్తర దేశంలో రాష్ట్రాలు బేఖాతరు చేసి కేంద్రం యొక్క ఆదేశాలను బేఖాతరు చేయడం వల్ల జనాభా పెరిగిపోవడం, ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించినందుకు సీట్ల తగ్గుదల బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన బహుమానంగా మనం దాన్ని గుర్తించాలా. బిల్లు ఎలాగూ వీగిపోవాలని ఒక కుటిల యంత్రంలో భాగంగానే దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టి ముందుకు తీసుకొస్తే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తారని తెలిసి కూడా దానికి తూతు మంత్రంగా తీసుకొచ్చి వీగిపోయేలాగా ముందుకు తీసుకొచ్చినారంటే మహిళల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది. 2023లో మహిళా చట్టం తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికలతోనే అది వర్తింపజేయాలని కోరింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ 2009 అని 2034 అని సాకులు చెప్పి కాలయాపన చేయడమే కాకుండా ఇవాళ మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేక డీలిమిటేషన్ ముడిపెట్టి తీసుకొచ్చి యావత్ దేశం ఉన్నట్టు మహిళా లోకాన్ని మోసం చేసిన ఘనత మోడీ గారికే దక్కుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. నిధుల విషయంలో బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ ఏతర పార్టీలు అధికారులు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రానికి కనబడే విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ పోతే భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. మా నాయకురాలు ప్రియాంక గాంధీ వాళ్ళు అడిగినట్టుగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సోమవారమే మళ్ళీ మహిళా బిల్లును సపరేట్గా పెట్టాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, మిగతా పక్షాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తాయి.